హలో అండి అందరికీ. నేను మీ చందుని. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొన్న బళ్ళారికి సినిమాకని వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తప్పుకోకుండా తెచ్చుకుంటానండి. అదే పనికి కావాల్సిన షాప్కి వెళ్తూ ఉంటాను బళ్ళారికి. ఇప్పుడైతే వెళ్ళాం కదా ఎలాగో అని చెప్పి ఇంటికి కావాల్సిన సామాన్లు, అలాగే నా మిషనరీకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని వచ్చినాను మిషన్ కుట్టేకి. ఇవైతే అన్ని 10 రూపాయలే అండి. ఆ 10 రూపాయల సామాన్లు అయితే తీసుకొని వచ్చినాను, 10 రూపాయలవి. ఇక్కడంతా ఇదంతా ఆయుర్వేదిక్ షాప్ అండి. ఆయుర్వేదిక్లో ఏం తీసుకున్నాను, 10 రూపాయల సామాన్లో ఏం తీసుకున్నాను, ఇంకా అక్కడైతే చెక్క సామాన్లు చూపించాను కదా, అదైతే కూడా అక్కడ దొబ్బే బండి అండి. పిల్లలకి కాలు రానప్పుడు 3 చక్రాలు ఉండే బండిని ఇస్తారు కదా, దొబ్బే బండి. అదైతే నాకు చాలా ఇష్టమయ్యా, అందుకని చెప్పి ఆ వీడియో తీసినాను మీకు చూపించడానికి. నాకు అది చాలా ఇష్టమైంది. ఏమంటే మా పిల్లలకి ఎవరికి తేలేదు, వాళ్ళకి 9 నెలలకి 11 నెలల్లోనే వాళ్ళకి కాళ్ళు వచ్చాయి. ఇప్పుడైతే ఏమేమి తెచ్చినాను అనేది చూపిస్తాను. ఇవైతే దారాలండి, పెద్ద దారాలు, 800 మీటర్స్ ఉంటుంది. టైలర్లకి ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుందండి. మామూలుగా మనం తీసుకునేటివి 7 రూపాయల కోటి 200 మీటర్స్ ఉంటుంది. ఇదైతే 800 మీటర్స్. ఎంత మనకైతే ఒక 10 బ్లౌజులకి అయితే వస్తాయి చూడండి. ఇంకా అలాగే అవి ఒక దారాలు ఒక 10 ఒక 20 దారాలు అయితే తీసుకున్నాను, కలర్స్ కోటి 2. ఇంకా అయితే ఆయిల్ ప్యాకెట్, కటరు, ఉక్సుల ప్యాకెట్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా లేస్లు అండి, లేస్లు అయితే కంపల్సరీ నాకు కావాల్సిందే. ఎందుకంటే మాటికి నేను వెళ్ళలేను కదా షాపులకి, అందుకని చెప్పి. ఇండిగో పౌడర్ అండి, ఆయుర్వేదిక్లో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. ఇండిగో పౌడరు, ఆమ్లా పౌడరు, అలాగే గోరింటాకు పౌడర్ అండి. అవన్నీ అప్లై చేసుకుంటే తలకి వైట్ హెయిర్స్ రావడం తగ్గుతుంది, అలాగే వైట్ హెయిర్స్ బ్లాక్ అవుతాయని చెప్పి. ఈ హారం చూసారా, అమ్మవారికి అని చెప్పి తీసుకున్నాను. 3 కలర్స్ చిట్టి గాజులది. ఇంకా జువ్వాది అండి, జువ్వాది కూడా కంపల్సరీ నేను ఇంట్లో పెట్టుకుంటాను, అమ్మవారికి పూజ చేసేటప్పుడు వాడుతూ ఉంటాను. జువ్వాదు, పచ్చకర్పూరము. జువ్వాదు తీస్తానే అంత స్మెల్ అండి, అబ్బబ్బా, ఆ స్మెల్కే మైమర్చిపోవాలా అలా ఉంది, అంత బాగుంది జువ్వాదు. ఇదైతే పచ్చకర్పూరము. 1 తులం వచ్చి 20 రూపాయలు అంట. మా ఊర్లో అయితే 2 ఇస్తారు, 40-50 తీసుకుంటారు, అందుకే అక్కడికి వెళ్ళినప్పుడే తీసుకుంటాను. గోరింటాకు పొడి, ఇదైతే అంటారు పిల్లలకి ఏమైనా స్వీట్లు ఏమైనా చేసినప్పుడు కొంత వేయించేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పి. 10 రూపాయల సామాన్లు తీసుకెళ్ళేటువంటి ఇవన్నీ ఇన్ని ఐటమ్ తీసుకున్నాను. మా వారికి 10 రూపాయలు మేలు కదా, ఊర్లో అయితే 20-30 అంటారంటే, వాడు 20-30 అయినా కూడా ఒకటో రెండో తీసుకుంటావు, వాడు 10 రూపాయలు అని చెప్పి 100 తీసుకుంటావు, దానికి దీనికి ఇంకేం వచ్చాను అంటారు. ఏం చేద్దామండి, మన ఆడవాళ్ళు అంతే కదా, బయటికి వెళ్ళినామా ఏమైనా కనపడినాయంటే ఒకటి తీసుకునే దగ్గర 100 తీసుకుంటాము. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.